తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పోలీస్ యాక్ట్, ఏసీబీ యాక్ట్స్, అవినీతి పైన మేము గల్లమెత్తే తీరు. రీసెంట్గా మొన్న పశు సంవర్ధక శాఖల మేము ఎండి మార్పు పైన అక్కడికి పోయి సిఐడికి ఫిర్యాదు చేయడం, అక్కడికి పోయి మీడియాతో మాట్లాడడం, దాని తర్వాత సర్ఫ్ పైన జరిగిన అవినీతి పైన సిఐడికి ఇవ్వడం. అంటే ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంకా పోరాటం అనేది జరుగుతుంది. అనుకోకుండా ఇప్పుడు ఒక పార్సల్ వచ్చింది, నీలోఫర్ కవరు. నాకు ఒక కొరియర్ బాయ్ నాకు ఫోన్ చేసిండు. ఆ ఫోన్ నంబర్ కూడా మీకు చెప్తాను. ఆ ఫోన్ చేసి ఆయన మీకు పార్సల్ వచ్చింది సార్ అంటే, ఏమొచ్చిందంటే ఒక బొకే వచ్చింది అన్నారు. బొకే ఎవరు నా కోసం పంపేటోళ్ళు ఎవరు ఉన్నారు అని నేను బాగా ఆలోచించి కింద మా వాచ్మ్యాన్కి ఇచ్చుకోమని చెప్పిన. మా అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్కి ఇచ్చుకోమంటే వాచ్మ్యాన్కి ఇచ్చేది. పైన మా ఫ్యామిలీ మెంబర్ తీసుకొచ్చింది. తీసి చూస్తే ఇది బొకే ఉంది ఇలా. అయితే ఈ బొకే ఉంది. నాకు బొకే పంపేటోళ్ళు ఎవరు ఉన్నారు ఏంది అని చెప్పేసి డౌట్ వచ్చి మా ఇంట్లో వాళ్ళ నిన్ను ఎవరన్నా ఏమైనా పెట్టిందో ఏందో ఒకసారి చెక్ చేయమని చెప్పి చూసినాను. ఇంకా పంపేటోళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు పంపొచ్చి ఏంది అని చాలా సర్ప్రైజ్గా ఉండే. అయితే నేను నీలో ఫర్ కవర్ చూసి గెస్ చేసిన, పలానా వల్ల అయి ఉంటుందని. అంటే మాతోని ఉద్యమం చేసే ఒక మిత్రుడు, కొంచెము ఈ ఉద్యమంలో అంటే హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఆయన మంచి దేశభక్తుడు. ఆయన ఎప్పటికప్పుడు నాకు కొంచెం మెటీరియల్ తయారు చేయడం, డ్రాఫ్టింగ్లో కానీ అందులో కానీ చేస్తూ ఉంటాడు. చాలా పెద్ద మనిషి, మిత్రుడు అంటే చాలా పెద్ద మనిషి. ఆయన మీద నాకు గెస్ట్ వచ్చి ఫోన్ చేసి సార్ ఇవాళ నా బర్త్డే కాదు ఏం లేదు, ఎందుకు పంపిండ్రు అని అంటే, ఇవాళ తెలంగాణలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి, అనేకమైన మార్పులు జరిగినాయి. సరే, పెద్ద కాళేశ్వరం దొంగలను వాళ్ళని పట్టుకోకుండా ఒక అవినీతి పైన ఒక అడుగులైతే ముందుకు పడుతున్నాయి. దానికి కారణం మీరు కాబట్టి మీకు బొకే పంపడానికి మీరు అర్హులు కాబట్టి మీకు పంపుతున్నాను. సరే, ఎవరు ఏమన్నా కానీ ఆ పార్టీ నన్ను ఒంటరిని చేసిన, నాయకులు నన్ను ఒంటరిని చేసిన, ప్రజలు ఎవరో ఒకరు ఎక్కడనో ఒక దగ్గర మనల్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక మిత్రుడు జస్ట్ 15 రోజుల కింద పరిచయం అయ్యాడు. ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు పిలిపించుకొని అప్పటిదప్పుడు నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడిన. పేరు ఎందుకు చెప్పానంటే, వాళ్ళు కొంచెం సొసైటీలో చాలా డిగ్నిఫైడ్ పర్సన్స్. ఈ అవినీతి పైన కొంచెం మంది నాకు చాలా మంది స్నేహితులు ఉంటారు. అంటే పార్టీ ఒంటరి చేసిన, కొంతమంది సొసైటీలో ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ కావాలన్నా అన్కాంప్రమైజ్గా మనం నిలబడ్డప్పుడు మనతో నిలబడేటప్పుడు కూడా చాలామంది ఉంటారు. నువ్వు ఒక్కరిమే మాట్లాడుతూ అంటావు కదా, ఒక్కని మాట. దీనికి మించిన పదవి ఇది. కొన్ని పువ్వులే, చాలామందికి చాలా బొక్కలు చాలిస్తారు, కానీ ఇవి కొన్ని విలువైనవి ఉంటాయి. మనసు పూర్తిగా ఒకరిని ప్రేమించి, ఒకళ్ళ ఉద్యమాన్ని గౌరవించి, సొసైటీ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ను ఎప్పుడు ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారో, ఎవరైతే కొట్లాడుతూ ఉంటారో వాళ్ళని కనీసం మేము మీ అంటున్నామని చెప్పే, సపోర్ట్ చేసే నేను చాలా ఎమోషనల్గా చెప్తున్నా, సపోర్ట్ చేసే ఒక పెద్ద బలం ఇది, ఒక గదాస్ వంటిది. కాబట్టి వీరికి విలువ ఉండదు. ఇట్లా ఇవ్వకుండా కానీ చాలామంది వాళ్ళ హృదయాలలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను మొన్న ఒక మాట అన్నా, ఏందనంటే, కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు పథకాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏముంది? ఈరోజు పరాయోళ్ళని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ గుర్తింపు గురించి వాళ్ళు ఎవరో చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది అని చెప్పినప్పుడు, ఆ ఒంటరి ఎప్పుడు ఒంటరి కాదు, కార్యకర్త అన్నట్టు ఒంటరి కాదు. కార్యకర్త ఎంబడి సొసైటీ ఉంటుంది, సమాజం ఉన్నది. మనం ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నామో వాళ్ళు ఎప్పుడు మనం ఎన్నుకుంటారో, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనం ఎన్నుకుంటాయి.
మనం ఎప్పుడు ఒంటరి కాము, మనం ఒంటరి ఎవరు చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముకున్నవానికి కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజా దీవెన ఉంటుంది. అదే ఈ బొకే. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.